రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి అన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మలా చెక్కారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్మలా చెక్కారెడ్డి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా పచ్చగా ఉంటేనే సీజనల్ వ్యాధులు మనకు దూరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మొక్కలను కూడా పెంచాలని సూచించారు. స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో సదాశివపేట మండల్ ఆత్మకూరు గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి సదాశివపేట కౌన్సిలర్స్, సదాశివపేట నాయకులు, మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్స్, మరి ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఉన్న పరిసరాల్లో మరి ఏర్పాటు చేసినందుకు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ఎంపీడీఓ, ఎండిఓ, మళ్ళీ ఎంపీఓ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ దేశం మన రాష్ట్రం అంతా ఇది జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన సందేశం ఏం పోవాలి, స్వచ్ఛదనము అంటే శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవడం అంటే మన ఇల్లు వరకే కాకుండా పక్కన ఇల్లు కాదు, రోడ్డు కాదు, వాకిలు కాదు, అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటే ఈ రోగాలని అరికట్టవచ్చు. వచ్చినాక బాధపడే కంటే రాకముందే మనం జాగ్రత్త పడితే బాగుంటుందని ఆ మెసేజ్ ప్రజలందరికీ పోవాలి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి మనిషికి కూడా తెలిసే విధంగా ఇది కార్యక్రమం వెళ్ళాలి. అలాగే మరి మనకు ఆక్సిజన్ ఉంటేనే మనం బతకగలుగుతాం. దాంతోపాటు ప్రతి అవసరం కూడా ఆ చెట్టుతోనే ఉంటుంది. మనకు వర్షం పడాలన్నా చెట్లు ఉండాలి, కాలం మంచిగా ఉండాలన్నా చెట్లు ఉండాలి, మనం మంచిగా జీవించాలన్నా చెట్లు ఉండాలి. చెట్లకు మనకు చాలా సంబంధం ఉంది కాబట్టి చెట్లను ప్రతి ఒక్కరు కూడా పెంచే విధంగా మరి ప్లాన్ చేసుకోవాలని ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది. తెలంగాణ అంటేనే అందరూ మేల్పోయే విధంగా అభివృద్ధి అనేది ఎట్లా ఉన్నదనేది తెలంగాణ చూసి నేర్చుకోవాలనేది రావాలి. అట్లా మనమందరం కూడా పాల్గొని స్వచ్ఛందంగా చేసుకోవాలని తెలియజేసేసి